రాహుల్ నాయుడు అన్న బర్త్‌డే సందర్భంగా అయితే స్వయంగా అన్న మన కోసం వచ్చి ఒక 50 కేజీల బియ్యం, అదే విధంగా ఈ పాపకు ఒక వీల్ చైర్ ఇయ్యడం అయితే అన్న చాలా థాంక్ యూ సో మచ్ అన్న. మీ బర్త్‌డే విషయంలో స్వయంగా మీరే మా దగ్గరకొచ్చి వీళ్ళ ఇంటికొచ్చి మరీ ఇవ్వడం అయితే చాలా హ్యాపీగా ఉందన్న. ఈ అమ్మాయి పరిస్థితి ఎట్లున్నదంటే పుట్టిన దగ్గర నుంచెల్లి ఈ అమ్మాయికి ఇంకా కాళ్ళు పని చేయకుండా బెడ్ మీదనే ఉంటదన్నమాట. చాలా ఇబ్బంది పడతాళ్ళు వాళ్ళు. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పడతారు. సో, అన్నకు వాళ్ళ విషయం గురించి తెలియగానే తమ్ముడు నా బర్త్‌డే సందర్భంగా ఆ కుటుంబానికి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి అన్న అనుకోని ఒక వీల్ చైర్ అదే విధంగా 50 కేజీల బియ్యం అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అన్న మీకు థాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లాంటి బర్త్‌డేలు మీరు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మనకు పిలవగానే వచ్చినటువంటి శ్రీనన్నకు, అదే విధంగా అన్న ఫ్రెండ్స్ అందరికీ గూడా థాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికి గూడా వచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అన్న. సో, చెప్పు అమ్మ. ఎట్లా అసలు ఏమైంది? సార్ పాపకి ఫస్ట్ కాళ్ళు లేవు. అది అందులో ఒకటి అది కాళ్ళు ఇన్ఫెక్షన్ అయితే అది సర్జరీ చేశారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో. మాట్లాడలేదు అన్ని సైగలే. మళ్ళా ఇందులో ఒకటి చేతుల్లో ఒకటి రాళ్ళున్నాయి సార్. అది తీయాలంటే మా వల్ల కావట్లేదు. వరంగల్ అయినా, ఖమ్మం అయినా తీసుకెళ్ళాలంటున్నారు. మళ్ళా మహబాద్ అడిగితే ఇక్కడ చాలా అన్నారు. అందుకని కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారన్నట్టుగా నేను కోరుకుంటున్నాను. అన్నయ్య చెప్పిల్లు గదా! సో, ఇంకెవరైనా అన్న అయితే అన్న బర్త్‌డే సందర్భంగా అయితే వచ్చి కుటుంబానికి అంతో అన్నకు వచ్చినంతయితే అన్న స్తోమత అన్న అయితే చేసిండు. అన్న మీరు గూడా ఎవరైనా గనుక ఈ కుటుంబానికి ఇంక హెల్ప్ చేయాలంటే మనకైతే ఇన్‌బాక్స్‌లో మెసేజ్ చేయండి. అన్న థాంక్ యూ అన్న. వారి పుట్టినరోజు సందర్భంగా మనం ఒక కుటుంబాన్ని, ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంత దూరం వారు రావడం, ఓ 50 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా వీల్ చైర్‌ని కూడా వారి పుట్టినరోజు సందర్భంగా అందజేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. అదే అదేవిధంగా అమ్మాయి పరిస్థితిని వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత విని ఇప్పటికిప్పుడే వారు స్పందించి వైద్య ఖర్చుల కోసం తాత్కాలికంగా ఒక రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయాలని వారు నిర్ణయించుకోవడం జరిగింది. రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని కూడా వారు అందజేయడం జరుగుతుంది. ఈ కార్య ఈ అంశాన్ని ఈ అంశాన్ని తీసుకొని వచ్చిన మన రఘుకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాహుల్ గారు మా అందరి పేదవాళ్ళను ఆదుకుంటున్న సంకల్పానికి అభినందనలు తెలియజేస్తూ వారు ఇలాంటి 100 పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న థ్యాంక్ యూ రాహుల్ అన్న. నాకు తెలవదన్న మీరు ఈ బియ్యము, ఈ వీల్ చైర్ ఇత్తరని అనుకున్నా నేను. ఇక్కడికొచ్చి వాళ్ళ పరిస్థితి వినగానే ఇప్పటికిప్పుడు వెంటనే అన్న ఈ డిసిషన్ తీసుకొని వీల్ చైర్‌లు, బియ్యం కాకుండా ఇంకో అన్న ఈ పరిస్థితి వినగానే వెంటనే అన్న గూడా ఎమ్మటే ఒక రూ. 5,000 మళ్ళా ఇవ్వడం అంటే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ మేలు ఈ కుటుంబం ఎప్పటికి మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మీరు ఇట్లాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రాహుల్ అన్న. అందరూ గూడా చూసేవాళ్ళు అన్నకొకసారయితే అందరూ హ్యాపీ బర్త్‌డే అని చెప్పి కామెంట్‌లలో పెట్టండి. ఇంకెవరన్నా వీళ్ళకి సాయం చేయాలనుకుంటే ఇన్‌బాక్స్‌లో అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ రాహుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యాపీ బర్త్‌డే సార్. థాంక్స్ సార్ మాకు హెల్ప్ చేసినందుకు. చాలా ఇబ్బందిలో ఉన్నాం. నేనొక్కదాన్ని మా ఆయన థింక్ చేశారు సార్. చాలా ఇబ్బందిగా ఉంటది. ఆ అమ్మాయిని చూసుకోవడానికి కూడా చాలా కష్టం. ఎలా కన్నందుకు నేను చూసుకుంటున్నాను. కానీ ఇందులో మధ్యలో ఒకటి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మొన్నటి వరకు కూడా పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ సార్ మాకు. పుట్టినప్పటి నుంచి కూడా ఆమె మృత్యుంజయం ఏదో అంటారు కదా! చావుతో పోరాడుతుంది. చావుతోనే పోరాడుతుంది. పుట్టినప్పుడు కూడా చచ్చిపోయిద్ది. 5 రోజులు బతికితే గ్రేట్ అని అన్నారు సార్ వాళ్ళు. కానీ ఎటనో అట్లా ఇప్పటిదాకా పోరాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మాకేమైతే అర్థం కావట్లేదు సార్. మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఏం తినకపోయేసరికి ఆమె చచ్చిపోయిద్దేమని భయపడ్డాం మేము. అది